నుంచొని చూస్తున్నాడంట. చూసేసరికి దేవునికి స్తోత్రం అన్నామా బయటికి వెళ్ళి ఒక ఆవిడ వచ్చిందంట, ఈమెకు డబ్బులు ఇవ్వాల్సిన ఆవిడ. వెంటనే ఆమె జుట్టు పట్టుకొని ఇలా చేతితో మెలేసి వెంటనే ఒంగోబెట్టి గుద్దుతుందంట. వినండి, గుద్దుతూ పనికి మాలిందాన దేవునికి స్తోత్రం. డబ్బులు తీసుకున్నది ఇవ్వాలని తెలియదా? దేవునికి స్తోత్రం. వడ్డీ సమయానికి రావాలని నాకు ఇవ్వాలని తెలియదా? దేవునికి స్తోత్రం అని ఎర్రక బాదుతుందంట. పాస్టర్ గారికి లోపల చూసి గుండెలో దడబుట్టిందంట. ఇదేంటి ఇంట్లో ఉన్నంతసేపు ఎంత పరిశుద్ధాత్మ పావురంలాగా మాట్లాడింది కదా, బయటికి వెళ్ళిపోయి గబ్బిలం పిల్లలాగా తయారైంది ఏంటి అని చెప్పి పాస్టర్ గారు అల్లాడిపోతున్నాడంట. అక్కడ కూర్చొని నిలబడిపోయి పాస్టర్ గారి గుండెలు వణికిపోతున్నాడు, భయం వేస్తుంది. లోపలికి వచ్చి మళ్ళీ నన్నే మాట్లాడతాను అనుకోని ఈలోపు ఎవరో వచ్చారంట. వీళ్ళు వచ్చి, అమ్మా వదలండి అమ్మా, ఎందుకు ఆమెను కొడతారంటుంటే, దగ్గరికి వచ్చారా దేవునికి స్తోత్రం, మీకు బాగోదు దేవునికి స్తోత్రం అని అంటుందంట. ఈ రోజున ఈమె నోట్లో ఏముంది? స్తుతి ఉంది, కానీ ఒంట్లో విగ్రహం ఉంది, డబ్బు అనే విగ్రహం.